హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ముళ్ళలో ఒక కొత్త మోడల్ని చూద్దామండి. ఆల్రెడీ చీరలకు ముళ్ళు వేయడంలో మనం ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. అది సింపుల్గా ఉంటుందన్నమాట. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోయినట్టయితే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. ఇంకా ఇదైతే ఇప్పుడు నార్మల్గా మనం వేసే ముళ్ళుకి పెరల్స్ని అటాచ్ చేయడం అనమాట. పెరల్స్ ఎలా అటాచ్ చేస్తామో చూడండి ఒకసారి. మళ్ళీ ఒక్కసారి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందు ఒక 5 డాట్స్ పెట్టుకుంటాం. 5 డాట్స్ పెట్టిన తర్వాత 5 డాట్స్లో ఫస్ట్ డాట్కి ఇంకా 5th డాట్కి మనం ఓన్లీ 10 స్టాండ్స్ తీసుకుంటాం. థ్రెడ్ తీసుకున్న తర్వాత దానికి ఫస్ట్ పెరల్స్ అనేది నీడిల్కి ఎక్కించిన తర్వాత దాన్ని మళ్ళీ శారీకి అటాచ్ చేస్తాము. తర్వాత పెరల్స్ అటాచ్ చేసిన తర్వాత ఫస్ట్ లాస్ట్ కూడా 2 ముళ్ళు వేయాలన్నమాట అక్కడ. ఎందుకంటే ఒక ముడి వేస్తే జారిపోద్దండి. అది మధ్యలో ఉండే 3 డాట్స్కి మాత్రం 20 స్టాండ్స్ తీసుకోవాలి. దీనికి ఒక ముడి అయితే సరిపోతుందండి. ఎందుకంటే 20, 20, 40 స్టాండ్స్ అవుతాయి కాబట్టి అక్కడికి ముడి అక్కడి నుంచి జారదు. కానీ ఫస్ట్ లాస్ట్ వేసే 10 స్టాండ్స్కి మాత్రం ఖచ్చితంగా 2 ముళ్ళు వేసుకోవాలి. ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే పెరల్ అందులోంచి బయటకు వచ్చేసే అవకాశం చాలా ఎక్కువ ఉందన్నమాట. సో అందుకని 2 ముళ్ళు వేసుకోవాలి. మధ్యలో 3 డాట్స్ కూడా సేమ్ ఎలాగైతే నీడిల్లోంచి ఎలాగైతే పెరలు తీసామో సేమ్ అలాగే తీస్తాం అనమాట. ఎక్కడ చిక్కుపడకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఈ తీసుకునే ఈ లాంగ్గా తీసుకోవాలన్నమాట. థ్రెడ్స్ మినిమం 10 ఇంచెస్ తీసుకోవాలండి. 10 ఇంచెస్ పైనే కానీ అస్సలు లోపల ఉండకూడదు. 10 ఇంచెస్ లోపల తీసుకున్నామంటే కనుక అది మొత్తం మనం లాస్ట్కి వెళ్ళిన తర్వాత ముళ్ళకి థ్రెడ్ సరిపోదు. సో అప్పుడు మొత్తం కట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఇలా జరిగిన తర్వాత ఫస్ట్ని ఎప్పుడైతే ఫస్ట్ తీసుకున్న 10 స్టాండ్సే ఎందుకు తీసుకోమన్నాము అంటే అది కంటిన్యూస్గా ఫుల్ లెంత్గా రన్ అవుతుందన్నమాట. మొత్తం థ్రెడ్ని తీసుకుంటాం. ఇలా 3 వేసేటప్పుడు చూసారు కదా, మొత్తం తీసుకున్నాం, హాఫ్ చేయలేదు దాన్ని. సో తర్వాత వచ్చే 3ని మాత్రం హాఫ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని తక్కువ తీసుకోమని చెప్పాం. కానీ మనం ఫస్ట్ లాస్ట్ కూడా సమానంగా తీసుకుంటే ఫస్ట్ లాస్ట్ ఏమో ఒత్తుగా, మధ్యలోనేమో పల్చగా కనిపిస్తాయి. సో అందుకని తీసుకునేటప్పుడు ఫస్ట్ లాస్ట్ అంటే ఫస్ట్ది ఇంకా 5th 2 కూడా ఓన్లీ 10 స్టాండ్స్ తీసుకోమని చెప్పామన్నమాట. సో ఇదిగోండి ఇలా ముళ్ళు వేసేటప్పుడు ఈ నీడిల్ని యూజ్ చేయాలి. ఏదైతే మనకి పెద్ద నీడిల్ ఉంటుందో చూసారో, ఈ పెద్ద నీడిల్ని దాన్ని రివర్స్ చేసి ఫింగర్తో రాన్ చేసి దాన్ని ముడి వేయాలి. ఇలా ముడి వేస్తేనే ముడి గట్టిగా ఉంటుందన్నమాట. లేదంటే కనుక అది లూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఇదిగోండి ఇట్లా అనమాట. సో ఇలా మనకి ఇది వచ్చేసి ఇప్పుడు మనకి 1, 2, 3, 4 మొత్తం 4 లేయర్స్ వచ్చింది చూడండి. ఇక్కడికి 4th లేయర్ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ 4th లేయర్ ఎండ్ అయిపోతుంది. బట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మర్చిపోకుండా 10 స్టాండ్స్ తీసుకోవాలి. 2 ముళ్ళు వేయాలి. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇంకా ఎక్స్ట్రా థ్రెడ్ ఉండాలి తప్ప తగ్గకూడదు. ఇక్కడ తగ్గిందంటే మొత్తం కుచ్చంతా మొత్తం కట్ చేయాల్సి వస్తుంది. మొత్తం థ్రెడ్స్ ముళ్ళన్నీ మనం నార్మల్గా ఈ పెరల్స్ లేకుండా వేసేది కూడా ఆల్రెడీ ఉంది. అది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఇదైతే మాత్రం మనకు చాలా ట్రెడిషనల్ అనమాట. ఇది చాలా ఉన్నది. ఇందులో చాలా ముళ్ళలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇందులో కూడా మనం 2-3 రకాలు ఆల్రెడీ వీడియో పెట్టాను. ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోండి. ఇది శారీకి మాత్రం చాలా మంచి లుక్ వస్తుంది దీనివల్ల. ఇది ఎలా ఉండాలంటే శారీలో వచ్చినట్టుగా ఉంటుందన్నమాట. ఇది స్పెషల్గా మనం అటాచ్ చేసినట్టు ఉండదు. అదే ముళ్ళే స్పెషాలిటీ. అది వీటి మధ్యలో డిస్టెన్స్ కూడా 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. దానికన్నా ఎక్కువ తీసుకున్నా చాలా లాంగ్ డిస్టెన్స్ క్లియర్ కనబడిపోతుంది. తక్కువ తీసుకున్నా అది అల్లుకున్నట్టుగా కనిపిస్తుందంట, అది కూడా బాగోదు. సో ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలన్నమాట. పెరల్కి మధ్యలో డాట్స్లో మధ్యలో డిస్టెన్స్. తర్వాత నేను ఇప్పుడు దీనికి ఆపోజిట్ కలరు ఇంకా శారీకి మ్యాచింగ్ కలర్ ఇది ఈ వైట్ కలర్ తీసుకున్నాను. వైట్ కలర్ తీసుకొని కింద కుచ్చులు తీసుకున్నాను. దీన్ని నేను 200 స్టాండ్స్ తీసుకున్నాను. 200, 400 స్టాండ్స్ అయ్యాయి. ఇది మొత్తం కుచ్చు ఒత్తుగా ఉంటేనే దాని లోపల ఉండే కలరు కవర్ అవుతుంది. అలాగే మొత్తం కనబడకుండా కానీ లైట్గా కనిపిస్తూ చాలా అందంగా ఉంటుందన్నమాట. ఓకే, దీని మెజర్మెంట్ ఫస్ట్ ఎలా తీసుకున్నామో అంతే తీసుకున్నాను చూడండి. ఇది మీకు లాంగ్గా కావాలంటే లాంగ్గా కూడా తీసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక ఈ కుర్చీలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక ఏలూరు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే కనుక ఇలాంటి మోడల్స్ మీకు కావాలనుకుంటే మమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా మొబైల్ నెంబర్కి మీరు డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. ఓకే, ఈ కుచ్చుల్ని అటాచ్ చేసేటప్పుడు నేనైతే సిల్వర్ థ్రెడ్ యూజ్ చేశానండి. ఇది జరీ థ్రెడ్. ఇది 5 స్టాండ్స్ తీసుకున్నాను. 5, 10 స్టాండ్స్ అవుతుంది. దీన్ని 4-5 రౌండ్స్ తీసుకున్న తర్వాత దాన్ని ముడివేసి టైట్గా చేయాలి. టైట్గా చేసి
మనకి లోపల ఉన్నటువంటి బ్రౌన్ కలర్ని కవర్ చేసేలా ఉండాలన్నమాట. అలాగే కుచ్చులన్నీ సమానంగా ఉండాలి. ఇలా చేస్తే వర్క్ చాలా నీట్గా ఉంటుంది. కుచ్చులకు కానీ ముళ్ళకి కానీ వేసినప్పుడు మన వర్క్ నీట్నెస్సే చాలా ఇంపార్టెంట్ అది. ఇంకా అన్నీ కూడా మెజర్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, చూడండి ఫైనల్ లుక్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఎంత కాస్ట్లీ చీర మమ్మల్ని నమ్మి మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ చీర మొత్తం ఫినిష్ అయ్యేటప్పుడు దీని లుక్ అయితే ఇలా ఉందండి. చూడండి జడగంటలో ఊగినట్టు ఎంత అందంగా ఉన్నాయో. ఎంత అందమైన కుచ్చులు మీకు కూడా కావాలనుకుంటే కనుక మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు కనుక డైరెక్ట్గా వేసుకోవాలనుకుంటే నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.